శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాపాలన ఆన్లైన్ విధానాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సూర్యాపేట జిల్లాలో శనివారం నుండి ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఆన్లైన్ విధానాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం వరకు జిల్లాలో సుమారు 3,21,000 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని అన్నారు. చివరి రోజైన శనివారం ఇంకో 50 లక్షల దరఖాస్తులు రావచ్చని, వీటన్నిటినీ ఆన్లైన్లో పొందుపరచుటకు జిల్లాలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందని, అట్టి వాటిని సంబంధిత పాయింట్ పర్సన్ దగ్గర ఉండి ఆన్లైన్లో చేయించడం జరుగుతుందని అన్నారు. ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్లకు బయట ఆపరేటర్లను ఎవరికి నియమించుకోకుండా జిల్లా ఉద్యోగులతోనే పని చేయించడం జరుగుతుందని అన్నారు. ప్రజాపాలనకు సంబంధిత నియమించిన నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారు, ఎంపీడీఓలు ఆన్లైన్ సక్రమంగా అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో అధికంగా దరఖాస్తులు వచ్చాయని, అవసరం అనుకుంటే అదనంగా ఈ సిబ్బంది నియమించి ఆన్లైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇటీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ పి రామాంజులు రెడ్డి, మెప్మా పి రమేష్ నాయక్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.